హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. ఏకలవ్యుడు గురు అంటే జనరల్గా అర్జునుడికే ద్రోణాచార్యుడు ఓన్లీ అర్జునుడికే నెంబర్ 1 చేస్తా అని చెప్పి ప్రామిస్ చేశాడని చెప్పి ఏకలవ్యుని బొటనవేలు తీసుకున్నాడు అని చెప్పి చూపిస్తారమ్మా మూవీస్ లో కానీ మన బయట జనరల్ అసలు ఏంటమ్మా ఏం జరుగుతుంది మీరు దీని వెనక ఫస్ట్ ఒక కుట్ర మనం చూద్దామండి. మీరు ప్రతి ఒక్క స్కూల్లో కనుక చూస్తే సాంస్క్రిట్ అనేది ఏదో ఒకటి చెప్పేసి చిన్న పిల్లలకి ఏకలవ్యుడితో ఇలా చేశాడు అని చెప్తున్నాడు. అది ఆ స్టోరీ ఎంత ఫేమస్ ఉంది అంటే ఏకలవ్య ద్రోణాచార్య అందరికీ తెలుసు, కానీ అర్జున ద్రోణాచార్య స్టోరీ ఎవరికి తెలియదు. దెర్ ఆర్ సో మెనీ స్టోరీస్ విచ్ స్టూడెంట్స్ కెన్ లెర్న్. అసలు చిన్న పిల్లలు చదువుకోవడానికి తెలుసుకోవడానికి ఎన్నో మంచి స్టోరీస్ అర్జున గురించి ఉన్నాయి, గురువు గురించి, ద్రోణాచార్య గురించి. దెర్ ఆర్ మెనీ స్టోరీస్. అవి చెప్పారా మనకు? చెప్పలేదు. ఏ స్టోరీ అయితే ఏ రకంగా కూడా మనకు ఉపయోగపడదో, వాస్తవానికి చెప్తున్నాను, ఏ రకంగా కూడా ఉపయోగపడదో, ఏదో ఒక గురువు ఒక చేసిన తప్పుని చూపించడానికి కారణం ఏంటిది? దట్స్ అ రీజన్ నేను చెప్తానండి. మా ఫౌండేషన్ తరఫున రేపు మేము స్కూల్ ఓపెన్ చేయబోతున్నాము. ముఖ్య కారణం ఇదే. నేను చదివిన చదువు వేస్ట్ అండి. నా చదువుకు నేను 0 మార్క్స్ ఇస్తాను. హిట్లర్ గురించి చదివాను, టిప్పు సుల్తాన్ గురించి చదివాను, చెత్త వాళ్ళని హీరో అని చెప్తూ చదివాను. ఇప్పుడు కూడా మనం కనుక చూస్తే ఔరంగజేబ్ హీరో అంటున్నారు. వేరే చావా తర్వాత ఇప్పుడు మన కళ్ళు తెరుస్తున్న జనాలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చెప్పారా? రాణి పద్మావతి గురించి చెప్పారా? దుర్గమ్మ తల్లి గురించి అసలు ఇలాంటి వాళ్ళ గురించి చెప్పలేదు. ఝాన్సీకి రాణి, జీజామాత, ఎన్నెన్నో ఇంకా అసలు థౌజండ్స్ ఆఫ్ పీపుల్. నాకు నేమ్స్ తెలియదంటే నాకు సిగ్గుగా ఉంది. భారతదేశంలో పుట్టి అలాంటి ఒక్క చరిత్ర మన పిల్లలు చదవాలి. ఆ హిస్టరీని నా స్కూల్లో నేను చెప్పబోతున్నానండి. పిల్లలు హిస్టరీ తెలుసుకోవాలి. హిస్టరీ చదివితేనే హిస్టరీ విల్ బి క్రియేటెడ్. సో అది తెలీదు. సో వీళ్ళకి ఏం చేశారు? సో అందరి పిల్లల మైండ్లో ఏమైందంటే ఏకలవ్యుడికి ఇలా చేశారు, ఇది వీళ్ళ చరిత్ర అంటే మన భారతదేశ చరిత్ర ఒక ఏకలవ్య ద్రోణాచార్య స్టోరీని ఉందా అండి? ఇస్ ఇట్ నాట్ నాన్ సెన్స్? భారతం చదివిన తర్వాత అనిపించింది, అరే ఇంత మంచి స్టోరీస్ మనకి ఎందుకు చెప్పలేదు? అమ్మ మీరు ఫోకస్ పెంచుకోవడానికి అర్జునుడు లాగా అవ్వాలి అని ఒక స్టోరీ ఇవ్వచ్చు కదా, అది ఇవ్వలేదు. సో దిస్ వాజ్ ఆల్సో ఒక కుట్ర అని మనం తెలుసుకోవాలి. సో ఇది ద్రోణాచార్య చేసిన తప్పండి. ఫస్ట్ థింగ్ ఈజ్ అది తప్పు. నేను చెప్తున్నాను మీకు, మన పురాణాల్లో చెప్పినంత ధర్మం కాదు. అండర్స్టాండ్? పురాణాల్లో ధర్మం ఏంటిది, అధర్మం ఏంటిది అని చెప్పారు. మైండ్ ఇట్. మనకు హిరణ్యకశ్యపు స్టోరీ వచ్చింది కదా, హిరణ్యకశ్యపు నరసింహ ప్రహ్లాదుడు ఇద్దరు గురించి చెప్పారు. అంటే ప్రహ్లాదుడు ఎలాంటి వాడో చెప్పారు, హిరణ్యకశ్యపు ఎలాంటి వాడో చెప్పాడు. అయితే కొంతమంది ఏం చేశారు, ప్రహ్లాదుడిని ఆదర్శంగా తీసుకొని భక్తిపరంగా పెరిగారు. కొంతమంది హిరణ్యకశ్యపు మా గురువు అని అధర్మాన్ని గురువుగా చేసుకున్నారు. రామాయణంలో రాముడు చరిత్ర ఉంది, రావణాసుడు చరిత్ర ఉంది. ఇద్దరు గురించి ఎందుకు చెప్పారు? ఇది చెడు అమ్మా, ఇది మంచి, ఇది నలుపు, ఇది తెలుపు. సో మనం ఏమనుకుంటాం అంటే పురాణాల్లో వచ్చిందంత మంచి అనుకుంటాం. కాదు, పురాణాల్లో ధర్మం చెప్పారు, అలాగే అధర్మం కూడా చెప్పారు. అంటే డూస్ చెప్పారు, డోంట్స్ చెప్పారు. ఇఫ్ మనం గనక డోంట్స్ ని ఆదర్శం అనుకుంటే మన తప్ప వాళ్ళ తప్ప? మన తప్పే కదా. సో అలాగా పురాణాల్లో తప్పులు కూడా చెప్పారు. ఇప్పుడు కైకేయి మాత తప్పు చేసింది. తను ఒక దాసి మాట విని పుత్రుడిగా పెంచిన రాముణ్ణి అలాగా పంపించడం తప్పు చేసింది అని వాల్మీకి మహర్షి అంటున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము, తల్లి కదా ఆవిడ సరస్వతి వరదానము, సరస్వతి వచ్చి కూర్చుంది ఏమేమో చెప్తాం. అది భావనతో తులసిదాస్ గారు రాశారు. బట్ అథెంటిక్ వాల్మీకి రామాయణం ఏమంటుంది? ఆవిడ భావావేశంలో వచ్చేసింది, అయ్యో నా పుత్రుడికి ఇలా జరిగిపోతుందేమో అంటే బ్రెయిన్ వాష్ అయిపోయింది తంది. అంటే తప్పుడు సాంగత్యంతో తన బ్రెయిన్ వాష్ జరగడం వల్ల కైకేయి మాత తప్పు చేసిందని మనకు వాల్మీకి ఋషి చెప్తుంటే నువ్వు కాదు అంటే నీ తప్పు కదా. సో మన పురాణాలు ఎప్పుడు కూడా తప్పులు ఒప్పులు అని చెప్తున్నాయి మనకి, అది మనం అర్థం చేసుకోవాలి. అలాగా ఇది ఏం చేశాడు అంటే ప్రామిస్ చేశాడు, ఏంటిదంటే నేను అర్జునుడికి గొప్పగా చేస్తాను. అది బ్లైండ్ గా చేయలేదండి. అసలు మనీ ఇచ్చేది ఎవరు? ఆయనకు ఏమంటారు, జాబ్ పెట్టినందుకు అసలు డబ్బులు ఇచ్చేది ఎవరు? కౌరవుల సైడ్ అసలు ఇస్తున్నారు. మరి అర్జునుడికి ఎందుకు ఇచ్చారని ఒక డౌట్ రావాలి కదా. అర్జునుడి చరిత్ర మీరు చదవండి, అర్జున క్యారెక్టర్ ఒక్కసారి. వై నాట్ ధృతరాష్ట్ర, ధర్మరాజ, వై నాట్ నకుల సహదేవ, వై నాట్ భీమ అంత బలవంతుడు, ఎందుకు అర్జునుడు అని మనం ఒకసారి క్వశ్చన్ అడగాలి, దాన్ని తెలుసుకోవాలి. అర్జున ఈజ్ యూనిక్ క్యారెక్టర్ అండి. అందరు పిల్లలు ఉన్నారు. ఒకసారి పూర్తి విద్య అంతా అయిపోయిన తర్వాత ద్రోణాచార్య అడుగుతారన్నమాట, నేను మీకు అందరు విద్య ఇచ్చాను కదా, నాకు ఒకటి కావాలి, గురుదక్షిణగా ఎవరిస్తారు?
అందరూ ఇలా ఇలా చూసుకుంటారు, ఏం అడుగుతాడు భయం. ఎవ్వరు నేను ఇస్తాను అనడం లేదు, అసలు అది ఏంటిదో కూడా తెలియదు, రేపు ప్రాణం అడుగుతాడా ఏం అడుగుతాడా కూడా తెలియదు. బట్ అర్జున స్టాండ్స్ అప్ అండ్ చేసి గురుగారు మీరు చెప్పండి నేను చేస్తాను. దట్ ఈస్ ద యూనిక్ క్యారెక్టర్ ఆఫ్ అర్జున. ఇంకోటి ఏం చేస్తాడు మనకు అది తెలుసు, చెట్టు మీద పక్షిని పెట్టేసి అందరిని పిలుస్తారు. అందరు ఏం చెప్తారంటే చెట్టు కనిపిస్తుంది, ఆకాశం కనిపిస్తుంది, వెనక నీరు కనిపిస్తుంది, పక్షి కనిపిస్తుంది, ఆకులు కనిపిస్తుంది అని చెప్తారు. అలా అందరిని క్వశ్చన్స్ అడుగుతుంటే అర్జునుడు ఏం చెప్తాడు, చెట్టు కనిపిస్తుంది, నాకు పక్షి కనిపిస్తుంది. అర్జున ఇప్పుడు ఏం కనిపిస్తుంది, నాకు పక్షి కన్ను మాత్రం కనిపిస్తుంది. సో దట్ వాజ్ హిస్ ఫోకస్. ఇప్పుడు అందరిని తీసుకెళ్లారు, అది ఓన్లీ అర్జునకు అర్థమైంది, మిగతా వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు కొంతమంది దీన్ని అప్పటికి తప్పు కదమ్మా అంటారు. నేను చదివిన కాలేజ్ శ్రీ చైతన్య అండి. ఐఎమ్ నాట్ డిఫేమింగ్ ఎనీ కాలేజ్ పద్ధతి. కాలేజ్లో ఎలా ఉంటుంది అంటే ఒక 40-50-60 మెంబర్స్ ఉంటే షఫ్లింగ్ చేస్తారు. అందరు బాగా చదివే పిల్లలు సెక్షన్ చేస్తారు. అండ్ ఎవరికైతే ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది అనుకుంటే వాళ్ళకు సెపరేట్ గా చేసి వాళ్ళకు ఫోకస్ చేస్తారు. ఇప్పుడు ఈ కాలేజ్ పద్ధతి అది తప్ప ఒప్పా? అందరు సేమ్ ఫీజ్ పే చేస్తున్నారు కదా, మరి ఎందుకు అలా చేశారు? కాలేజ్ ఏమంటుందంటే మేము అందరికీ అదే కష్టపడుతుంటే 2 years లో కొంతమందికి ర్యాంక్ రాదు, కానీ అదే వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటే లెట్ us ఫోకస్ ఆన్ దెమ్ కాబట్టి చేస్తాము అంటారు కదా. సో సిమిలర్లీ ద్రోణాచార్య కూడా ఏం చేస్తారు అంటే ఆయనలో ఉన్న యూనిక్ క్వాలిటీస్ చూస్తారు. ఇంకో చిన్న సంఘటన అండి, ఒకసారి అందరు భోజనానికి కూర్చుంటారు. కూర్చోగానే గాలితో దీపాలన్నీ ఆరిపోతాయి. ఆరిపోయేసరికి ఎవ్వరికి రాని థాట్ అర్జునుడికి వస్తుంది, కనిపించడం లేదు కానీ నా చెయ్యి ప్లేట్లోకి వెళ్ళిపోతుంది, అన్నం తీసుకొని చేతి ముద్ద నోట్లోకి ఎలా వెళ్తుంది, కనిపించడం లేదు కదా. అంటే ఏంటిది మరి డిఫరెన్స్ ఏముంది, మనకు బాణం ఎందుకు ఇలా రాదు అంటే నాకు రోజు అలవాటు అయిందనే కదా, సో నేను అది కూడా అలవాటు చేసుకుంటాను అని టక్ టక్ అని సౌండ్ వస్తుంది ఎక్కడ నుంచి. ఏం సౌండ్ వస్తుంది, ద్రోణాచార్య బయటికి వెళ్ళి చూస్తే అభ్యాసం చేస్తున్నాడు చీకట్లో. అది నా ఏం చేస్తున్నామంటే శబ్దభేది బాణం ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే నా గురుగారు ఏబిసిడి అని చెప్పారు, ఏబిసిడినే చేశాను. కొంతమంది ఉంటారు ఒకసారి ఈఎఫ్ జిహెచ్ కూడా ట్రై చేద్దామా అన్నవాళ్ళు కొంత ఉంటారు, అది చూసాం కదా ట్రై చేద్దామా అన్నవాళ్ళు కొంతమంది. సో ఈ యూనిక్ క్వాలిటీస్ అర్జునాలో ఉన్నాయన్నమాట. ఏంటిది అంటే అరే శబ్దభేది బాణం చెప్పకుండా ప్రాక్టీస్ చేస్తున్నాడా. సో ఇప్పుడు పిల్లల్లో కూడా మనం చూస్తే కొంతమంది ఎంత చెప్పారు అంతే పని చేయడము అలా ఒకరు ఉంటారు, కొంతమంది చెప్పిన పని కూడా చేయరు. కొంతమంది యూనిక్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంకేదైనా కొత్తగా ట్రై చేద్దామా అన్న వాళ్ళలో ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ ఎప్పుడైతే పేరెంట్స్ అన్నా గురువులన్నా మనం చూస్తామో అప్పుడు అరే వీడి మీద ఫోకస్ చేయాలి అనిపిస్తుంది కదా. సో సిమిలర్లీ అలాగా అర్జున ఫేవరెట్ అయ్యాడు, కానీ అర్జున ఏదో ఇప్పుడు కాలం లాగా వాళ్ళ పేరెంట్స్ ఏదో కమిషన్ ఇవ్వడము లేదంటే ఆయన ఏదో చేయడం అలా కాదు. హీ వాజ్ యూనిక్ హిమ్సెల్ఫ్. అప్పుడు గురువుకి ఏమనిపిస్తుంది, అవన్నీ క్వాలిటీస్ చూసి కూడా నేను నీకు ఖచ్చితంగా నేను అందరికన్నా ఏకమాత్ర ధనుర్వేదిగా నేను చేస్తాను అంటారన్నమాట. సో అలా ప్రామిస్ చేయడం వల్ల ఏమైంది అంటే ఏకలవ్యుడికి బొటన వేలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అంటే ఈ క్వాలిటీ నేను తినకు కూడా నేర్పించలేదు, వచ్చేసింది కాబట్టి మరి నాది మాట పడిపోతుంది కదా అన్న దాంతో ఆయన చేసింది తప్పే, అది ఒప్పని మనకు శాస్త్రాలు చెప్పడం లేదు. కానీ దాన్ని ఎందుకు బాగా ఇది చేస్తున్నారు అంటే ఇదే మన దీంట్లో చెడు ఉన్నాయి అంటే ప్రతి మనిషి తప్పు చేస్తాడు కదండి, అలాగా ద్రోణాచార్య కూడా తప్పు చేసినట్టు మనకు చెప్తున్నాయి, అలా చేయడం ఆయన తప్పే ఆయన.